జనాభా పెంచండి, పిల్లల్ని కనండి. మీకు ఓపికున్నంత మేర కనండి. ఈ మాటలు చెప్తున్నది ఎవరు? ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇదేంటి నిన్నటిదాకా ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అంటూ చెప్తూ వచ్చి కుటుంబ నియంత్రణ పాటించాలని నినాదాలిచ్చి కుటుంబ నియంత్రణపై బీభత్సంగా ప్రచారం చేసిన సమాజంలో ఇప్పుడు పిల్లల్ని కనండి, పదుల్లో కనండి, మీకు ఓపికంటే 20 మందిని కూడా కనండి అనేలా ఎందుకు చెప్తున్నారు? స్వయంగా సీఎంలే ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే, దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. అలా జనాభా పెరుగుదల తక్కువగా ఉండడం వల్ల అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదంలో పడ్డాయి. నిధుల్లో, అభివృద్ధి పనుల్లో, కేటాయింపుల్లో, ఎలక్టోరల్ రిప్రజెంటేషన్లో ఇలా అనేక రకాలుగా దక్షిణాది వాటా దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు డీలిమిటేషన్ సందర్భం వచ్చింది. దీనివల్ల ఇంకా నష్టం జరగబోతోంది అనేది సౌత్ లీడర్ల ఆందోళన. మరి డీలిమిటేషన్ చేస్తే ఏమవుతుంది? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమంటున్నారంటే, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది ఒక్క సీటు కూడా పోగొట్టుకోదు అంటున్నారు. సరే, పోగొట్టుకోదు నిజమే, ఎంతో కొంత పెరగొచ్చు కూడా. కానీ ఆ పెరుగుదల యూపీ, బీహార్ రాష్ట్రాల్లో పెరిగినంత స్థాయిలో ఉంటుందా? దక్షిణాదిన ఎంత పెరుగుతుంది? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇక గత ఎన్నికల ప్రచారంలో జిత్నీ ఆదాబీ ఉత్నా హక్ అంటే రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్, ఇది విపక్షం తీసుకున్న నినాదం. దీన్ని మోదీ విమర్శిస్తూ అదే చేస్తే దక్షిణాది 100 సీట్లు పోగొట్టుకుంటుంది అన్నారు. సరే, డీలిమిటేషన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే 25-30 ఏళ్ళకు ఒకసారి సమీక్ష చేసుకొని ఏ సెక్షన్ ఎక్కువ వెనకబడింది, ఎవరి జనాభా ఎంత పెరిగింది, ఎవరికి ఎన్ని సీట్లు రిజర్వ్ చేయాలి, ఇవన్నీ తేల్చాలి అంటే జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ అవసరమవుతోంది. దీనికి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. డీలిమిటేషన్ అనేది అసలు మన దేశంలో కొత్త విషయం కాదు. ఆల్రెడీ చాలాసార్లు జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3 సార్లు చేశారు. ఇప్పుడు దీనిపై గతం కంటే ఎక్కువ ఆందోళన దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. ఈ ఆందోళన ఎందుకు? ఇది సహేతుకమైందేనా అనేది చూడాలి మనం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి అంటే 2029 నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పార్లమెంటు భవనంలో 888 సీట్లు చూసినప్పుడే దీనిపై చర్చ మొదలైంది. అయితే ఇట్లా డీలిమిటేషన్కి ఏ విధానం అనుసరిస్తారు అనే దానిపై చాలా అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనిపై సౌత్ స్టేట్స్లో చాలా ఆందోళన ఉంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేస్తే కేంద్రం అలా చేస్తుంది అని భావించడమే, అట్లాంటి అనుమానం ఉండడమే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు కారణం. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయి అని 5 రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు చెప్తున్నారు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? మనకు 2 రకాల డీలిమిటేషన్ తెలుసు. ఏంటి అంటే, ఒకటి బౌండరీస్ మార్చి డీలిమిటేషన్ చేయడం, 2 జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్. అంటే ఈ 2 రకాల డీలిమిటేషన్ని గతంలో మనం చూసాం. ఈ 2 మన దగ్గర జరిగాయి. ఇప్పటి వరకు 3 సార్లు మన దగ్గర డీలిమిటేషన్ చేస్తే ఇందులో 2 సార్లు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేశారు, ఎంపీల సంఖ్యను పెంచారు. ఒకసారి నియోజకవర్గాల సరిహద్దులు మార్చి డీలిమిటేషన్ చేశారు. అది 2001 జనాభా లెక్కల తర్వాత. సో డీలిమిటేషన్ అనగానే నియోజకవర్గాల సంఖ్య మారుతుంది అని కాదు, అట్లా ఖచ్చితంగా మారాలి అనే నియమం ఏం లేదు. మారచ్చు, మారకపోవచ్చు. సో జనాభా ప్రకారం చేస్తే ఏంటి, ఏమవుతుంది? జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే అంటే గతంలో 8 లక్షల మందికి ఒక ఎంపీ ఉండేవాళ్ళు. ఆ తర్వాత 10 లక్షల మందికి ఒక ఎంపీగా మార్చారు. అట్లా ఇప్పుడు కూడా జనాభా ఆధారంగా 8 లక్షలకో, 10 లక్షలకో, 20 లక్షలకో ఎంపీ స్థానాలను నిర్ణయిస్తే దక్షిణాదిలో 1971తో పోల్చితే జనాభా పెరుగుదల రేటు తక్కువ కాబట్టి ఇక్కడ ఎంపీల సంఖ్య కూడా తక్కువ పెరుగుతుంది. ఉత్తరాదిన జనాభా నియంత్రణ అనుసరించలేదు కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ పెరిగింది కాబట్టి ఎంపీల సంఖ్య కూడా అమాంతం పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదు కాబట్టి ఉత్తరాదిన ఎంపీల సంఖ్య పెంచుకొని అక్కడ అధికారాన్ని మరింత పదిలపరుచుకోవాలి అనే ఆలోచనలో బీజేపీ ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణ. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఏ ప్రాతిపదికన పనిచేస్తుంది, ఒక్కో సీటుకు ఎంత జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటుంది అనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు మన లోక్సభ సీట్లు 543, ఇందులో దక్షిణాది రాష్ట్రాల సీట్లు 129, అంటే 29%. దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణతో జనాభాను తగ్గించాయి. ఉత్తర భారతం ఆ పని చేయలేకపోయింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణను గాలి కొదిలేశాయి. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా అమాంతం పెరిగిపోయింది. దక్షిణాది మాత్రం జనాభా పెరుగుదలను చాలా స్వల్పంగా ఉంచింది. సో ఈ పరిస్థితిలో డీలిమిటేషన్ చేస్తే ఇప్పటికే దక్షిణాదిన 129 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం సీట్లలో 29%. ఇప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల వాటా
140 నుంచి 150 వరకే చేరుతుంది. ఉత్తరాది సీట్లు మాత్రం 600కు చేరుతాయి. అంటే దక్షిణాది సీట్లు 19% పడిపోయే ప్రమాదం ఉంది. స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు డీలిమిటేషన్ చేశారు. ఇందులో 2 సార్లే సీట్ల సంఖ్యను పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యలో మార్పులు చేయకుండా కేవలం హద్దులను మాత్రమే మార్చింది. మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో 1951లో అప్పటి జనాభా లెక్కల ప్రకారం 36.1 కోటి జనాభా ఉంటే అప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు ఒక ఎంపీ స్థానం చొప్పున 494 మంది ఎంపీలను నిర్ణయించారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగినప్పుడు 8.4 లక్షలకు ఒక్క సీటు చొప్పున లోక్సభ స్థానాలను 522కు పెంచారు. 1971లో 10 లక్షల జనాభాకు ఒక ఎంపీ సీట్ని నిర్ణయించారు. 543 లోక్సభ స్థానాలు అయ్యాయి. అప్పటి నుంచి ఈ 54 ఏళ్లలో మళ్ళీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు రాలేదు. 2001లో డీలిమిటేషన్ చేసిన జనాభా లెక్కలు జరిగిన డీలిమిటేషన్ని జనాభా లెక్కల ఆధారంగా మాత్రం చేయలేదు. డీలిమిటేషన్ని 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు. ఆ సమయంలో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులను మాత్రం మార్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది అని ఆ రోజే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చేశాయి. అందుకే హద్దుల మార్పుకు మాత్రమే పరిమితమయ్యారు. సో ఇప్పుడు 2026 వచ్చేసింది. డీలిమిటేషన్ టైం వచ్చేసింది. అంటే మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్రం ఇప్పుడు దానిపై స్పీడ్ పెంచింది. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దేశ జనాభా 140 కోట్లు దాటింది కాబట్టి ఇప్పుడు 10 లక్షలకు ఒక ఎంపీ సీటు అనే లెక్క ప్రకారం చూస్తే 140 కోట్ల మందికి 1400 మంది ఎంపీలు అవుతారు. అంటే ఎంపీ సీట్లు 543 నుండి 1400కు పెరుగుతాయి. అంటే ఇలా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తెలంగాణలో 3, ఏపీలో 3 మాత్రమే సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లు 17 నుంచి 20కి పెరుగుతాయి. ఏపీలో 25 సీట్లు ఉన్నాయి, అవి 28కి పెరుగుతాయి. కేరళ మాత్రం ఒక సీటు నష్టపోతుంది. అక్కడ 20 మంది ఎంపీలు ఉంటే ఇప్పుడు 19 సీట్లకు తగ్గుతుంది. తమిళనాడు మాత్రం 2 సీట్లు పెంచుకుంటుంది, 39 నుండి 41కి చేరుతుంది. కర్ణాటకలో 28 నుండి 36కు సీట్లు పెరుగుతాయి. అంటే దక్షిణాదిన ఈ సీట్ల పెరుగుదల కేవలం 15 మాత్రమే. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ ఈ రాష్ట్రాలనే కలుపుకుంటే 15 సీట్లే పెరుగుతాయి. అదే ఉత్తరాదిని తీసుకుంటే యూపీ, బీహార్ భారీగా లాభపడతాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ సీట్లున్నాయి, అవి 128కి చేరుతాయి. అంటే 80 నుంచి 128కి యూపీలో సీట్లు పెరిగితే బీహార్లో 40 నుండి 70కి, మధ్యప్రదేశ్లో 29 నుండి 47కి లోక్సభ సీట్లు పెరుగుతాయి. అదే మహారాష్ట్ర విషయానికి వస్తే 48 నుండి 68కి పెరుగుతాయి. రాజస్థాన్లో 25 నుండి 44కి లోక్సభ స్థానాలు పెరుగుతాయి. అంటే కేవలం జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల షేర్ భారీగా తగ్గుతుంది. అందుకే ఈ ప్రాతిపదికన సీట్ల పెంపు జరగకూడదు, ఇది మాకు అన్యాయం అని దక్షిణాది సీఎంలు వాదిస్తున్నారు. ఇప్పటికే యూపీలో 80 సీట్లు ఉన్నాయి. యూపీలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళదే ఢిల్లీ పీఠం అని అందరూ అనుకుంటాం. వాటితో పాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నీ ఇక్కడ గెలిస్తే చాలు, మిగతా దేశాన్ని పక్కన పెట్టి వీటిపై కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అనుకునే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి దీనివల్ల ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది. 10 లక్షల జనాభాకు ఒక ఎంపీ సీట్ అని నిర్ణయిస్తే, అంటే ఇప్పుడు అమల్లో ఉన్న ప్రకారం మొత్తం సీట్ల సంఖ్య 1400కు చేరుతుంది. అదే 20 లక్షల జనాభాకు ఒక ఎంపీ సీటు అనే లెక్కన డీలిమిటేషన్ చేస్తే 710 సీట్ల వరకు చేరుతుంది. ఈ 2 సందర్భాల్లోనూ దక్షిణాదికి అన్యాయమే జరుగుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? దీనికి 2-3 మార్గాలు, 2-3 ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత శాతం నియోజకవర్గాలు ఉన్నాయో, అంటే 543లో తెలంగాణకు 17 అంటే 3.13% ఎంపీలు, ఏపీలో 25 మంది ఎంపీలు అంటే 4.6%, యూపీలో 80 మంది ఎంపీలు ఉన్నారంటే 14%. ఈ శాతం మాత్రమే పెరిగేలా డీలిమిటేషన్ చేస్తే సమస్య ఉండదు అనేది మరో వాదన. ఇక మరో ఆప్షన్ ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్య ప్రాతిపదికన చేసుకుని ఆ సీట్ల సంఖ్యలో 50% పెంచడం. అంటే పెరిగిన జనాభాతో సంబంధం లేకుండా సీట్లు 10 ఉంటే అందులో 50% అంటే ఒక 5 సీట్లు పెంచి 15 చేయటం. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో 50%, తెలంగాణలో 17 ఉంటే దానికి 8, 9 కలిపి 25 లేదా 26 చేయడం. ఏపీలో 25 నుంచి 37 నుంచి 38 సీట్లకు పెంచడం, యూపీలో 80 నుండి 120కి పెంచడం. ఇట్లా ఇప్పుడున్న ప్రాతినిధ్యం దానివల్ల ఇలాగే కొనసాగుతుంది అనేది ఒక లెక్క. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ కాదు, ఎంపీల సంఖ్యని ఫ్రీజ్ చేసి డీలిమిటేషన్ చేస్తారా అనేది మరో ప్రశ్న. కేవలం జనాభా ఆధారంగా మాత్రమే పెంచితే అది ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయమే. అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల టెన్షన్. దేశంలో జనాభా పెరుగుతుందని, ఒక్కరు చాలని, ఇద్దరితో ఆపండని చాలా పెద్ద ఎత్తున ప్రచారం
ప్రచారాలు చేసి దక్షిణాది రాష్ట్రాలు జనాభాని నియంత్రించాయి. కానీ ఈ విషయంలో నార్త్ స్టేట్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అక్కడ ఇప్పటికీ 5-6 పిల్లలున్న ఫ్యామిలీస్ చాలానే కనిపిస్తాయి. అంటే జనాభాను నియంత్రించటమే ఇప్పుడు దక్షిణాదికి శాపంగా మారింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుండి కేంద్రానికి వెళ్ళే రూపాయిలో వెనక్కి వచ్చేది చాలా తక్కువ. అదే ఉత్తరాది రాష్ట్రాల విషయానికి వస్తే వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ, తీసుకునేది అంతకంటే చాలా చాలా ఎక్కువ. అంటే సౌత్ స్టేట్స్ సంపాదిస్తున్నాయి, నార్త్ స్టేట్స్ దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి అనే భావన ఇప్పటికే పెరుగుతోంది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ని జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాది ఎంపీల సంఖ్య మరింత పెరుగుతుంది. ఉత్తరాదిన గెలిచిన పార్టీ అంటే యూపీ, బీహార్ ఎంపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో గెలిస్తే వాటికి అధికారం ఖాయమైపోతుంది. ఇది దక్షిణాది ప్రాతినిధ్యాన్ని చాలా తగ్గించినట్టు అవుతుంది అనేది సౌత్ స్టేట్స్ ఆందోళన. నియోజకవర్గాల ఆధారంగా ఇచ్చే ఎంపీ లాట్స్ నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉత్తరాది వైపుకే వెళ్తాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజానికి డీలిమిటేషన్ని జనాభా ప్రాతిపదికన గతంలో చేయనిది కూడా అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉండాలి అనే. కానీ 25 ఏళ్లైనా ఈ పరిస్థితి మారలేదు.